గత సీజన్ కంటే ఈ సీజన్లో 20% పొగాకు పంట దిగుబడి తగ్గినా కూడా ఇతర దేశాలలో పొగాకు అధికంగా పండిందన్న తప్పుడు సమాచారంతో రైతులను మోసగించాలని చూస్తే ఊరుకోబోమని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రైబాబు అన్నారు. పొగాకు రైతులకు వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు. రెండవ పొగాకు వేలం కేంద్రం త్రోవగుంటలో వైసీపీ ప్రతినిధి బృందంతో ఆక్షన్ తీరును చుండూరు రైబాబు పరిశీలించారు. అధిక వర్షాల వల్ల ఇప్పటికి 3 సార్లు రైతులు పొగాకు నాట్లు వేశారని, కూలి ఖర్చులు, పంట ఖర్చులు పెరిగి విపరీతంగా పెట్టుబడి ఖర్చు అయిందని పేర్కొన్నారు. పొగాకు బోర్డు గతంలో కంటే 15% అదనంగా పండించుకోవచ్చని, బ్యాడ్నీకి 35 క్వింటాల నుండి 41 క్వింటాల వరకు అవకాశం ఇచ్చారన్నారు. కానీ పొగాకు వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గి అంతర్జాతీయంగా పొగాకు ఎక్కువగా పండిందని, తద్వారా ఇక్కడ మార్కెట్ తగ్గుతుందంటూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశంలో కంటే ఇతర దేశాలు 3 నెలల ముందుగానే పొగాకు పండిస్తాయని, అక్కడ వారికి రేటు బాగానే పలికిందని, అత్యంత తక్కువగా పండించిన భారతదేశంలో పొగాకు ఎక్కువగా పండిందని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇలాగే కొనసాగితే రైతులు ఆత్మహత్యలకు పాల్పడతారని, తగిన రీతిలో పొగాకు బోర్డు మద్దతు ధర ప్రకటించకపోతే అన్యాయమైపోతారని అన్నారు. తక్షణం పొగాకు బోర్డు రైతులకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్లాట్ఫామ్ కమిటీ చైర్మన్ ఎర్రమనేని వెంకటశేషయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లంకపోతు వంజిరెడ్డి, పోలవరం శ్రీమన్నారాయణ, మన్నె శ్రీనివాసరావు, బొట్ల సుబ్బారావు, పికిలి శ్రీనివాసరావు, రైతు నాయకులు వడ్డేళ్ల ప్రసాద్, జానకిరామరెడ్డి, కాకుమన ఆశేషయ్య, జాజుల శ్రీనివాస్, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఎవరు కంపెనీలో పడి పొగాకు కంపెనీలో పడి అంటే బీళ్ళు అయిపోతాయి పొలాలు. మేము తగ్గిద్దాం మార్కెట్ మీరు ఊరు రామాకని అని చెప్పి అందరికి హామీ ఇచ్చి తగ్గిస్తున్నారు. 3 సార్లు వచ్చింది. వాళ్ళు మాట్లాడితే సరిపోతుంది. కొన్నవాడు ఏమో వరుస పెట్టి కొట్టమని ఆపినోడు ఏమో మొత్తం అవుతారా? ఎందుకు లేవండి? చూడండి, పోయి కొన్నాయి చూసాం మేమే. మీరు చూపిస్తారు పదండి. అయితే బర్రెల్లాగా తలకాయ ఇచ్చుకొని అందరూ పోతా ఉంటే ఇది కొంటానే ఉంటారు. 4వ ఫ్లోర్ అయిపోయింది. రైతులకి 11.5 కొంటామని చెప్పారా? అంటే 6 క్వింటాలు పెంచారు. మీ అందరికీ కంపెనీ ప్రతినిధులు అందరూ చెప్తుంది బ్రెజిల్లో పెరిగింది, జింబాబ్వేలో పెరిగింది అని సోది చెప్తున్నారు కదా. ఆ పెరిగేదంతా వీళ్ళకి ముందే తెలుసుగా.
అక్కడ పెరుగుతున్న సంగతి వీళ్ళకి మనకంటే ముందు ప్లాంటేషన్ జరుగుతుంది అక్కడ జరుగుతున్న సంగతి వీళ్ళకి ఒక అంచనా ఉంటుంది. అప్పుడు మనం తగ్గించమనో లేకపోతే పోయిన ఏడుదో ప్లాంటేషన్ అవుతున్నప్పుడు ఆ దేశాల నుంచి రిపోర్ట్ వస్తుంది. ప్రపంచం అంతా పెరుగుతుంది, ఈ సంవత్సరం తగ్గించుకుందాం అనే స్పృహ బోర్డుకు రావాలిగా. తగ్గించుకున్న వాళ్ళు 41 ఎందుకు ఇచ్చారా? ప్రొడక్షన్ 35 క్వింటాల్ గత సంవత్సరం ఇచ్చారండి, ఈ సంవత్సరం 41 క్వింటాల్ ఇచ్చారు. మీకు పొగాకు డిమాండ్ ఉన్నబట్టే కదా మీకు 6 క్వింటాల్ పెంచింది. మాకింత కూలి పెంచకూడదని లేబర్ టైట్ చేశారు. 1,20,000 1,40,000 2.5 కాదు. గత సంవత్సరం డిమాండ్ పెరిగి 6 క్వింటాల్ ఎక్స్ట్రా ఇచ్చారు. డిమాండ్ ఉన్నబట్టే కదా. మీకు తెలుసు 161 మిలియన్ కేజీలు మేము అమ్మాలి ఇప్పుడు కూడా. గత సంవత్సరం ఏంటంటే అనుకోని లాభాలు రావటం మూలన ఈ వైపరీత్యం జరిగింది. డిమాండ్ ఉందని మీకు ఎవరన్నా చెప్పటం కానీ మీరు నిర్ధారించుకోవటం కానీ తెలిస్తేనే కదా ఇచ్చింది. ఇవాళ 20% బేళ్ళు వెనక్కి వెళ్తా ఉన్నాయి. ఒక రైతు పాపం 3 వేళ్ళు అమ్మి 30 వేళ్ళు ఇప్పుడు మూడోసారి వెనక్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. అంటే కొనేదంటే ఒకటి అంటే జరుగుతున్న విషయం, నేను ఒక రైతుని, నేను ఒక వ్యాపారస్తుడిని, నాకు పొగాకు కొనుగోలు తెలుసు, రైతుగా పండించేది మేము 8 బ్యారెలు పొగాకు వేస్తానంటే నాకు 2 పక్కల తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈ సంవత్సరం తగ్గుద్ది ఎక్కువ పడింది, ఎక్కువ మనకు కోటా ఇచ్చిందేమో బోర్డే, కోటా ఇప్పించింది వ్యాపారస్తులే. కోటా ఇప్పించారు, బోర్డు వాళ్ళు ఇచ్చారు, మనం పండించాము. పండిస్తే ఎక్కువైంది అని ఒక ప్రచారం పెట్టి ఎక్కడా ఎక్కువైంది కాబట్టి నిదానంగా కొనుక్కోవచ్చు అని ఎవరు కోళ్ళే సెల్ఫ్ కంట్రోల్ అయిపోతూ, వాస్తవానికి ఈ సంవత్సరం ఈల్డింగ్స్ లేవు. 10 క్వింటాలు నిరుడు మనకైతే ఈ సంవత్సరం 6 క్వింటాలు 7 క్వింటాలు మనకాడ ఉంటుంది. లైట్ సాయిల్లో కూడా తోటలు పెరిగినా కూడా 3 కొట్లు పువ్వులు వచ్చింది, 3 కొట్లే నెంబర్ వచ్చింది. తర్వాత మళ్ళీ మాడ వస్తుంది. అక్కడేమో తూకాలు పోయినాయి, మనకాడ అసలు తోటలే కాల. మీరందరూ చూస్తూ ఉన్నారు రైతులు పడుతున్న వెతలు. ఈరోజు పొగాకు పండించిన రైతులు అధిక వర్షాల వల్ల 1కి 3 సార్లు నాట్లు వేయాల్సి రావటం, తర్వాత సేద్యాలు కుదరక కలుపు పెరగటం, మల్లెపట్టడం, ఈల్డింగ్స్ కూడా తగ్గిపోయినాయి. పొగాకు బోర్డు వాళ్ళు గత సంవత్సరం 35 క్వింటాల్ బ్యారెన్కి పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం 41.5 క్వింటాలు ఇచ్చి రైతులు ప్రోత్సహించారు. 15% అదనంగా పండించమని ప్రోత్సహించింది పొగాకు బోర్డు. వ్యాపారస్తులు మాటినిందో లేదో, వ్యాపారస్తులు మాకు చెప్పారని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ప్రోత్సహించారంటే. ఈరోజు బోర్డు వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే, వ్యాపారస్తులు వాళ్ళకి చెప్పింది వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా పొగాకు అధికంగా పండింది, డిమాండ్ లేదు, ఆ దేశాల్లో చౌకగా పోతుంది కాబట్టి ఇక్కడ కూడా చౌకగా అడుగుతున్నారు. చిన్నగా మేము ప్రయత్నం చేస్తామని మేము బతిలాడుతున్నాం, వాళ్ళతో మీటింగ్లు పెడతామని చెప్తా ఉన్నారు. ఇది ఎవరిని బతిలాడితే ఎవరు ఏ వ్యాపారస్తుడు ఏ వస్తువు కొనడు, ఎవరు ట్రస్టులు పెట్టుకోరు. బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ లాగానే వాళ్ళ లాభాల కోసమే చూస్తారు. పొగాకు బోర్డు మనకంటే ప్రపంచంలో అన్ని దేశాల పంట ముందే వేస్తారు, అందరికంటే మందే చివరి పంట. నేను అడుగుతుంది ఏంటంటే బోర్డు వాళ్ళని, ఆయా దేశాల్లో పంట ఎంత వేసింది మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది. బోర్డు చేయాల్సింది ఆ పనే కదా. దాన్ని బట్టి మనకి తగ్గించేసుకోండి అని కాషన్ చెప్పకుండా, తీరా పండించినాక ఎక్కువ పండించారని చెప్పి నెప్పవేసి మన మీద మనల్ని మీ తప్పుకు మీరే బాధ్యులు అన్నట్టుగా రైతులను వదిలేయటం చాలా తప్పని చెప్తున్నా. అధికంగా ఈ సంవత్సరం పొలం పెరిగినా, నీళ్ళు క్వాంటిటీ పర్మిషన్ ఇచ్చినా కూడా అధికంగా పండలేదు. ఇది తప్పుడు సమాచారం ప్రపంచానికి పొగాకు బోర్డు ద్వారా వెళ్ళింది. పంట పోయిన సంవత్సరం కంటే ప్రతి రైతుకి 20 నుంచి 30% పంట దిగుబడి తగ్గింది. అధిక వర్షాల వల్ల పంట నష్టపోయారు, ఖర్చులు పెరిగినాయి, పోయిన సంవత్సరం రేట్లు చూసి కూలి రేట్లు పెరిగినాయి. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, రైతులు చాలామంది పిల్లల చదువులు కానీ పట్టణాలకు వెళ్ళి బ్యారెన్లు కౌళ్ళకి ఇచ్చారు. సన్నకారోళ్ళు, ముఖ్యంగా పేద వర్గాలు ఎస్సీ బీసీలు కూడా వ్యవసాయంలోకి వచ్చారు. వాళ్ళందరూ అధిక కౌళ్ళు పెట్టి అధిక కూలిచ్చి నాట్లు 1-3 సార్లు వేసి ఇవాళ ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఈ మార్కెట్ మాయాజాలంలో నలిగిపోతే వాళ్ళ కంటన తడే మిగిలింది. ఈ పరిస్థితిలో
వ్యాపారస్తులు సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు వెళ్ళింది. మేము అడుగుతుంది ఒకటే, అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద గతంలో మాదిరిగా మార్కెట్ రంగంలోకి దించితేనే ఈ ప్రభుత్వం ఎంటర్ అయి ప్రత్యామ్నాయంగా కొనుగోలు జరిగితేనే ఈ మార్కెట్ నిలబడుతుంది. ఈ సంవత్సరం రైతాంగం బయటపడతారు. లేకపోతే మనం చూసాం 17-18 సంవత్సరాల్లో పొందూరులో, కొండేపిలో రైతుల ఆత్మహత్యలు చూసాం. అంటే సన్నకారోళ్ళు ఒక బ్యారెన్ ఉన్నోళ్ళు 5 బ్యారెన్లు కౌలు తీసుకోవడం, లేదా అసలు బ్యారెనే లేని వాళ్ళు పొలం కౌలు తీసుకొని కూలీ అధికంగా పెట్టి పాపం అకాలంగా పంట వస్తే మళ్ళీ ఇతర గ్రామాలకు వెళ్ళి పంట కాల్చుకోవటం, ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది ఒక చాలా కమర్షియల్ ఖర్చు ఎక్కువతో కూడిన పంట ఇది. ఈ సంవత్సరం రైతాంగాన్ని ప్రభుత్వం కానీ ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలే శరణ్యమని సందర్భంగా తెలియజేస్తున్నా. 17-18లో మీ అందరికీ తెలుసు, మనిషి చచ్చిపోతే అన్నవాళ్ళు పొగాకు బోర్డు దగ్గర డెడ్ బాడీని తీసుకెళ్ళి పనుకోబెట్టి ధర్నా చేస్తే, ఏందయ్యా రైతులు చచ్చిపోతున్నారు, మీరు నిమ్మకి నీరెత్తినట్టున్నారని అడిగితే వీళ్ళ మీద కేసులు పెట్టి జైలు వేశారు. 5 ఏళ్ళు ఆ కేసు చుట్టూ తిరిగారు. ఎందుకు? నోరు తెలిసి రైతులు చచ్చిపోతున్నారు, ఏంది అన్యాయమైన పొగాకు బోర్డు ఎదురుగా అడిగినందుకు. అది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వే పోయినసారి ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఎంటర్ అయ్యి మార్కెట్ కొనింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం, మీరు ఎంటర్ అయ్యి రైతులు సపోర్ట్ చేయండి, మార్కెట్ రంగంలో దించండి. ఇప్పుడు ఉదాహరణకి మన రైతు భరోసా కేంద్రాల్లో చూస్తాం, కందులు కానీ, మినుములు కానీ, శనగలు కానీ ఒక ధర ఉంటుంది. ఆ ధర కంటే ఎక్కువైతేనే రైతులు అమ్ముకుంటారు, తక్కువైతే ప్రభుత్వం సేకరిస్తుంది. అదే మాదిరిగా మార్కెట్ని పొగాకులో కూడా ఎంటర్ అయ్యి నిలబెట్టమని మరీ ప్రార్థిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని. మా రైతాంగం అందరినీ కోరుతుందంటే అందరి శాసనసభ్యుల మీద, అధికార పక్షం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని నిలబెట్టుకోమని కోరుతా ఉన్నా. మా తరఫున అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు, రేపు వైవి సుబ్బారెడ్డి గారు 29వ తేదీ వస్తారు కాబట్టి రైతాంగాన్ని అందరిని మేల్కొల్పుతాం. మీరు తగ్గించి ధరలకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, నిలబెట్టి ప్రభుత్వానికి అమ్మే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే కొన్ని పాయింట్లు రవితోటి కొన్ని ఏకీభవిస్తాం, కొన్నిట్లో ఏకీభవించలేదు రైతులు. కారణం ఏంటంటే టొబాకో బోర్డు ఈడీగా శ్రీధర్ బాబుని రైతు ప్రయోజనాలే ముఖ్యంగా పడంగా పెట్టుకొని రైతుల కోసం అయ్యి పొగాకు 35 క్వింటాలు ఇస్తే మిగతా 6 క్వింటాలు అయినా పెనాల్టీలు అమ్ముకోవాలి, పెనాల్టీ రైతులకి లేకుండా చేద్దామనే ఆలోచనతో 41 క్వింటాలు చేశారు. కానీ వాళ్ళు పెంచమంది లేదు, మనం వాళ్ళు పెంచబుట్టి పెంచలేము, వాళ్ళు తగ్గించబుట్టి తగ్గించలేము. రైతులకు ఏ విధంగా మనకుండా ఉపయోగం జరిగిందనే దానికోసమే 41 క్వింటాల్ పర్మిషన్ ఇచ్చారే కానీ రైతులను ఇబ్బంది పెడదాము, పెంచుదామని కాదు. అయితే ఈడీ గారు అనుకోకుండా 7 సంవత్సరాల నుంచి మనకి సేవలు అందించి ఆయన ట్రాన్స్ఫర్ మీద పదోన్నతి మీద వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాడు కాబట్టి విశ్వశ్రీ గారు అని కొత్త మేడం గారు వచ్చారు. ఆమె పరిస్థితులన్నీ అధ్యయనం చేస్తున్నారు. రేపు మంగళవారం టొబాకో ట్రేడర్స్ తోటి రైతులతోటి గుంటూరులో మీటింగ్ పెట్టారు. పరిస్థితులు సాల్వ్గా జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. కేవలం ఒకరు నిందలు వేయటం కాదు. అయితే ఏంటంటే మార్కెట్ కానీ మన బెజవాడ సొరబై సొసైటీ కానీ రంగంలోకి దిగాలనే మాట మాత్రం వాస్తవం. అయితే ఇవాళ రేట్లు ఏంటంటే మార్కెట్ వాళ్ళు దిగే రేట్లు కాదు. ఇప్పుడు ఇంతకుముందు మనం మార్కెట్ దిగినప్పుడు మార్కెట్కి 10,000కి 10,000 నుంచి 7,000 మధ్యకి ఉంది. వాళ్ళు కూడా కొన్ని వదిలిపెట్టారు పొడుగు చెక్కులు. ఇవాళ రేట్ ఏంటంటే అబ్నార్మల్గా టొబాకో అనేదాన్ని మనం 180కి అగ్రిమెంట్ అయ్యాం పోయిన సంవత్సరం. దాన్ని 360కి తీసుకెళ్ళాం. 360 మీద కొనముంటే కొనేది కాదు. ఇప్పుడు మార్కెట్ ద్వారా శనగలు కొని, మినువులు కొని, శనగలు ఎంత పెట్టారో 5.5 పెట్టారు రేటు. మనం 12 ఏళ్ళకి అమ్మి 12 ఏళ్ళకి ముందు అమ్మాం కాబట్టి 12 ఏళ్ళకి మీరు కొనంటే అది సాధ్యం అయ్యేది కాదు. 50 కోట్ల నష్టం వస్తే ఏమైంది ప్రభుత్వానికి? రైతులు బయటపడతారు కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా ఆలోచిస్తారు. ప్రభుత్వం అంటే ఒక్క పొగాకు శనగలో కాదు, అన్ని పంటలు అనే కాఫీ బోర్డు అని ఇంకో బోర్డు అని ఒకసారి ఇస్తే ఐఏఎస్ వాళ్ళు ఇంకోసారి ఇబ్బంది పడతారు. మీరు అక్కడ ఎట్లా చేశారు, మాకెందుకు చేయలేదు, అనేక సమస్యలు ఉంటాయి. అయితే మన సమస్యలు మనం చెప్పుకుంటున్నాం, మన సమస్య కోసం పోరాడతాం రైతులందరి తరఫున. రైతులందరూ ఆపి పెడదామంటే అందరూ ఇష్టపడితే ఆపుదాం. కానీ ఆపినందువల్ల లాభపడతారు అనేది మనం ఎప్పుడు చూడాల. ఇవాళ ఏంటంటే గవర్నమెంట్ కూడా టొబాకో రవి గారు అన్నట్టు అందరూ ఎక్కువ మంది రైతులు పొలాలు కానీ బ్యానీలు కానీ మగతాలకు ఇచ్చుకొని పోయి టౌన్లో కూర్చొని షికారులు చేస్తున్నారు, వాళ్ళు నవ్వుకుంటున్నారు. వీళ్ళ పరిస్థితి ఎట్లనే ఉండాలి, ఇంతంత రేటు తీసుకున్నారని. ఈ ఉన్నోళ్ళు అందరూ పని చేస్తే కానీ జరగనోళ్ళు. వీళ్ళు కంపల్సరీ మనం ఉద్యోగం చేద్దాం రోడ్డు మీద రమ్మంటే వచ్చేవాళ్ళు 10% కూడా రారు.
దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము కూడా మాట్లాడుతున్నాం అన్ని విధాల. ఇప్పుడు ఆర్ఎం గారు కానీ ఇక్కడ ఏఎస్ గారు కానీ ఆయన రూపాయి కాడ కూడా చాలా పోట్లాడుతుంది కంపెనీలతోటి. కష్టపడుతున్నారు కానీ కష్టపడితే మార్కెట్ లేదు అని వాళ్ళు చెబుతున్నారు. ఐటీసీని బతిలాడాం, మీరు అన్ని గ్రేడ్లు కొన్నారు కదా, మీరు ఎందుకు కొనరు? అన్ని గ్రేడ్లు కొనమంటున్నాం. F5 కానీ F7 కానీ F8 కానీ F4 కానీ అన్ని కొనమంటే వాళ్ళు ఏవి కొనటం వల్ల ఓన్లీ F2. అదే ఏది మొత్తం క్రషింగ్ పోవాలి, మేము కంపెనీలో చూపించుకోవాలి, దాని మీద ఇబ్బందులు ఉంటాయి. ఇంకా వారం రోజుల్లో సెటిల్ అయిద్దని ఆలోచిస్తున్నాము. కానప్పుడు రైతుల పక్షాన అందరం పోరాటానికి సిద్ధంగా ఉంటామని